హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాల్ మీ సుజు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మా సుజయ్ బర్త్డే, ఇది బర్త్డే వీడియో, సెకండ్ బర్త్డే వీడియో. నైట్ టైం అనమాట. వాడిని నిద్ర లేపుకొని తీసుకొని వచ్చాను, డ్రెస్ వేసుకొని పైనంతా డెకరేషన్ చేసి. కానీ వాడు మాత్రం చూడండి ఎలా నిద్రపోతున్నాడు. లేపుకొని మరీ తీసుకొచ్చాను, అయినా కూడా నిద్రపోతున్నాడు అనమాట. ఇది మా సుజయ్ది సెకండ్ బర్త్డే. సో అందుకని మిద్ది పైనే చేసామన్నమాట. ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసాము. బర్త్డే వచ్చి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని జబర్దస్త్ ఆర్టిస్టులు ఒక 4-5 వచ్చారు. సో బాగా చేసామన్నమాట. సెకండ్ బర్త్డే కాబట్టి కొంచెం సింపుల్గా చేద్దామని చెప్పి ఇంటి పైనే ప్లాన్ చేసాము. వాడికి ఒక పెద్ద చాక్లెట్ కూడా తెచ్చాను నేను, అయినా వాడు లేయరా సుజ్జు అన్నా కూడా లేయలేదనమాట. సో నిద్ర మత్తులో ఉన్నాడు. పెద్ద చాక్లెట్ చూసి లేస్తాడేమో అనుకున్నా కానీ లేయలేదు, ఏడుస్తున్నాడు. ఇంకా డీజే పెట్టేసరికి కాసేపు తర్వాత లేచాడనమాట. ఫుల్ వీడియో తీసాను కానీ ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు. అంటే అంతసేపు ఎవరు చూస్తారో చూడరో తెలియదు కదా. సో అందుకని కొంచెమే యాడ్ చేస్తున్నాను అనమాట. నేను మాత్రం ఆ డ్యాన్స్ ఫ్లోర్ మీద కూర్చొని హ్యాపీగా సుజ్జు అని బతిలాడుకుంటా ఉన్నా. చాక్లెట్ చూపించా, ఆయన కూడా వాడు లేదనమాట. ఎలా అతుక్కొని కూర్చోన్నాడు చూడండి, కప్ప పిల్ల అతుక్కున్నట్టు అతుక్కో ఉన్నాడు. అలా అతుక్కొని కూర్చున్నాను నా చిన్ని బిడ్డ. సో నైటు 12 గంటలకు కేక్ కట్ చేయాలని చెప్పి రెడీ చేస్తున్నారు మా వాళ్ళందరూ. ఆ సాంగ్స్, డీజే, ఆ సౌండ్ల కన్నా లేస్తాడంటే ఇంకా అతుక్కొని కూర్చున్నాడు. సాంగ్స్ పెట్టండి, వాడికి ఇష్టమైన సాంగ్స్ పెట్టండి, డ్యాన్స్ వేస్తాడని చెప్తున్నాను. నేను కష్టపడి చాక్లెట్ తెచ్చాను సుజ్జు అని చెప్పి వీడియోకి చూపిస్తున్నాను, అయినా వాడు లేయట్లేదన్నమాట. కెమెరా దగ్గరికి తెచ్చుకొచ్చి చూపిస్తున్నారు సుజయ్ని. చూడండి, కళ్ళు తెరుచుకొని కూర్చోన్నాడు కానీ లెయ్యట్లేదు, నిద్రపోతున్నాడు మళ్ళీ. పాపం అసలు మామూలుగా అయితే అసలు నిద్రపోడు, 2 దాకా నిద్రపోడు. ఆ బర్త్డే అయితే చాలు, ఆ రోజే నిద్రపోతాడు. బర్త్డే ఏ రోజు అవుతుందో ఆ రోజే నిద్రపోయిండు. ముందు రోజు అంటే అది నైటు 12 గంటలకు అన్నాను కదా, అప్పుడు నిద్రపోయాడు. తర్వాత రోజు కేక్ కటింగ్ చేసాం, అప్పుడు కూడా అట్లాగే నిద్రపోయాడు వాడు. ఇప్పుడు సెకండ్ బర్త్డే, ఇంకా థర్డ్ బర్త్డే వస్తుంది జూన్కి. లేపుతున్నాను, లైటింగ్స్ అంతా పెట్టి సౌండ్ అంతా పెట్టి బాగా డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట సుజయ్ని. అయినా సుజయ్ ఉలకట్లేదు, చప్పట్లు కొడుతున్నా నేను లేస్తాడేమో అని. వాడికి చాక్లెట్ అంటే ఇష్టం, అయినా చాక్లెట్ చూపించాను. చైతూ వచ్చాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఏడుస్తున్నాడు వాళ్ళ డాడీ దగ్గర నుంచి. ఇంకా చాక్లెట్ పట్టుకుని నేనే దిష్టి బొమ్మలాగా నిలబడుకున్నాను అనమాట. వాడు మాత్రం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. నిద్రపోతుంటేనే ఇంకా డ్రెస్ వేసేసాము. పాపం ఏడుస్తున్నాడు నా బిడ్డ. ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా అందరినీ పిలుస్తున్నాను. ఇది తర్వాత రోజు అనమాట. అంటే 12 గంటలకి కేక్ కట్ అయిపోయింది. కేక్ కట్ పెట్టిన వీడియో పెట్టలేదు నేను. ఇది సెకండ్ డే, అంటే అసలు బర్త్డే రోజు అనమాట. అసలు ఎలా ఉన్నాడో చూడండి. ఆ బర్త్డే రోజు అయితే ఇంకా నా దగ్గరకు వచ్చింది ఆ ఒక్క ఫోటోలోనే అనుకుంటా, తర్వాత నా దగ్గరికే రాలేదు. మొత్తం చైతు దగ్గరే ఉన్నాడు సుజయ్, వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నాడు. వాళ్ళ డాడీ దగ్గర నుంచి నా దగ్గరికి అస్సలు రాలేదు. కాసేపు ఉన్నాడు అంతే కేక్ కట్ చేసేదాకా, ఆ తర్వాత లేడు. మేము ఇంకా ఫొటోస్ దిగుతున్నాము. ఇదంతా మా మిద్ది పైనే చేసాము అనమాట. డెకరేషన్ అంతా మిద్ది పైనే చేసేసాము. ఫంక్షన్ హాల్ అంతా ఏం తీసుకోలేదు, సెకండ్ బర్త్డే కదా అని. అది కాక మాకు ఈవెంట్స్ ఉన్నాయి అప్పుడు, సో అందుకని తీసుకోలేదనమాట. చేయలేదు, అంత హెవీగా చేయలేదు, జస్ట్ నార్మల్గా ఇంటి దగ్గర చేసాము అంతే.
ఇంకా సుజయ్ బర్త్డేకి చైతన్య చైను రింగు గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా సుజయ్కి తెస్తే నేను ఫీల్ అవుతానేమో అని నాకు కూడా ఒక చైన్ తెచ్చి ఇచ్చాడు అనమాట. సో అది నాకు తెలీదు, అప్పుడే ఇచ్చాడు. సుజయ్ కూడా చైన్ ఒక రింగ్ తీసుకొచ్చాడు, అది కూడా చూపిస్తాను చూడండి. సుజయ్కి గోల్డ్ మల్తాడు కూడా ఉంది, సుజయ్కి బంగారుది. కానీ మేము ఎప్పుడు వేయమన్నమాట. అంటే మా దగ్గర ఎక్కువ మంది వర్కర్స్ ఉంటారు కదా, సో అందుకని ఎప్పుడు ఏది వేయము. సుజయ్కి చైన్ వేస్తుంటే ఏడుస్తున్నాడు. రింగు కూడా ఇంకా ఏడ్చుకుంటా పెట్టించుకున్నాడు అనమాట. అది 1 నిమిషం ఉంచుకున్నాడు అంతే, తర్వాత తీసేశాడు. ఇంకా చైతు నాకు కూడా సర్ప్రైజ్గా నాకు కూడా ఒక నెక్లెస్ తెచ్చాడు. చిన్న నెక్లెస్ అనమాట, బాగుంటుంది క్యూట్గా. ఇంకా నాకు కూడా నెక్లెస్ వేసేసాడు. కనిపించట్లేదు అది, అంటే కొంచెం అంటే అది అక్కడ కనిపిస్తుంది కదా అలా అనమాట. అన్నీ మల్టీపర్పస్ మల్టీ స్టోన్స్ ఉంటాయన్నమాట అందులో. ఇంకా సుజయ్ రింగ్ పట్టించుకున్నాడు, ఒక రింగ్ బాక్స్ ఉంటుంది కదా దాన్ని పట్టుకున్నారు. ఎవరో మనీ ఇస్తే చేతిలో పట్టుకోను, పాపం ఏడుస్తానే ఉన్నాడు. బర్త్డే అయితే చాలు మా సుజ్జులు ఏడుస్తానే ఉంటాడు. నిద్ర వచ్చేస్తుంది సుజయ్కి బర్త్డే రోజే. మామూలుగా ఎప్పుడు నిద్రపోడు, కానీ బర్త్డే రోజు మాత్రం ఫుల్ నిద్రపోతాడు. ఇంకా తర్వాత నా దగ్గర లేడు, సుజయ్ వెళ్ళిపోయాడు అనమాట. సో మా సుజయ్ బర్త్డే ఇలా జరిగింది. సెకండ్ బర్త్డే చాలా వీడియో ఉంది, నేనైతే కట్ చేసి పెట్టాను అనమాట. అంటే నా దగ్గర ఉన్న సుజయ్ నా దగ్గర ఉన్నాడే అంతవరకే కట్ చేసి వీడియో ఎడిటింగ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు.